కొడాలి నాని తాజా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో కొడాలి విమానాశ్రయంలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో కొడాలి నాని ఎక్కడికి వెళ్తున్నాడంటూ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇటీవల కృష్ణా జిల్లా పోలీసులు ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలతో పాటు నౌకాశ్రయాలకు కూడా ప్రభుత్వం ఆన్లైన్ లో నోటీసులు పంపింది. దీంతో కొడాలి అరెస్ట్ ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే కొడాలి నానికి లుకౌట్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన బయట కనిపించారు. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ వివాహ రిసెప్షన్ కు కొడాలి హాజరయ్యారు. గత కొన్ని నెలలుగా కొడాలి నాని గుండె సమస్యతో బాధపడుతూ ముందు హైదరాబాద్, ఆ తర్వాత ముంబైలో చికిత్స పొందారు. అనంతరం ముంబై నుంచి హైదరాబాద్ లోని తన ఇంట్లోనే ఉంటున్నారు. శస్త్రచికిత్స తర్వాత ఆయన బరువు తగ్గినట్లు కూడా చాలా సన్నగా కనిపించారు. ఇక కొడాలి నానిపై ఏపీలో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని కేసుల్లో తీవ్రమైన అభియోగాలున్నాయని, నేరం రుజువైతే కొడాలికి గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలో ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కొడాలిని అరెస్టు చేయాలని టీడీపీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొడాలి నాని విమానాశ్రయంలో ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలోనూ ఆయన పూర్తిగా కోలుకున్నట్లు కనిపించడం లేదు. దీంతోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా సంయమనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎలానో విమానాశ్రయాలకు కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి కొడాలి నాని దేశం దాటి వెళ్లే పరిస్థితి లేదు. మొత్తానికి కొడాలి కథ ఎప్పుడు ఏ మలుపు తిరగనుందో చూడాలి.